బ్రో, పుష్ప 2 మూవీ వల్ల ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక ప్రాబ్లం పడిపోయిందని చెప్పాలన్నమాట. ఖచ్చితంగా అవును. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఇంకా బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ హైక్స్ ఉండవు, అలాగే ప్రీమియర్ షోస్ కూడా ఉండవు. అవును. సో అని చెప్పి ఆయన చాలా సీరియస్ గా చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమన్నా మళ్ళీ మార్పు వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఛాన్స్ మార్పులు అనేవి ఖచ్చితంగా రావచ్చు. అంటే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు ఉంటది, సో ఇది 5 సంవత్సరాల వరకు కూడా ఇచ్చిన ఆయన ఏదైతే డిసిషన్ తీసుకున్నాడో ఖచ్చితంగా అట్లనే ఉంటది, దాంట్లో మార్పులు లేవు. సో అది మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్పాడు. సో ఇప్పుడు ఏదైతే ఆయన డిసిషన్ తీసుకున్నాడో ఇప్పటి నుంచి అది ఎంత పెద్ద హీరో కావచ్చు, ఎంత పెద్ద డైరెక్టర్ కావచ్చు, ఎంత పెద్ద సినిమా కావచ్చు, పాన్ ఇండియా కావచ్చు, పాన్ వరల్డ్ కావచ్చు, ఏ సినిమా అయినా బెనిఫిట్ షోలు ఖచ్చితంగా ఉండవు, మేము పర్మిషన్ ఇవ్వము, టికెట్ల హైక్ లో కూడా ఇంకా పర్మిషన్ ఇవ్వము అనే విధంగా ఆయన మాత్రం డిసిషన్ చెప్పాడు. సో ఇది మాత్రం ఇప్పుడు ఈ డిసిషన్ విన్న తర్వాత అందరూ ఏమంటున్నారు, సినిమా వర్గాలు కావచ్చు, సాధారణ ప్రజలు కూడా, ప్రేక్షకులు ఏమంటున్నారు అంటే ఇది ఖచ్చితంగా టాలీవుడ్ కి ఒక పెద్ద ప్రాబ్లం లాంటిది, మైనస్ పాయింట్ లాంటిది. టాలీవుడ్ మొత్తాన్ని కూడా ముంచేసావు కదరా పుష్పరాజు అనే విధంగా కొంతమంది ప్రజలు అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పుష్ప 2 మూవీ రావడం వల్ల అక్కడ ఈయన తీర దగ్గరికి వెళ్ళడం ద్వారా అక్కడ రేవతి చనిపోయింది, వాళ్ళ కొడుకు ఇంకా విషమ పరిస్థితిలో ఉన్నాడు, ఆయన మీద కేసులు అయింది, జైలుకి వెళ్ళాడు. ఏంటంటే ఈ ఒక ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టాలని కూడా భయపడతారు. అంటే ఇన్ని రోజుల వరకు కూడా మన తెలంగాణ, హైదరాబాద్ లో, తెలంగాణలో కూడా ఏదైనా సినిమాకి పెద్ద భారీ ఎత్తున ఈవెంట్ చేయాలన్నా కూడా పర్మిషన్ లేకపోయేది. ఓన్లీ పుష్ప 2 మూవీకే అవి కొత్తగా అంతకుముందు ఉండే, మొదలు మానేశారు. తర్వాత ఈ సినిమాకి ఒక్కదానికి ఇచ్చారు. సో ఇచ్చిన ఫస్ట్ అటెంప్ట్ లోనే పెద్ద ఇష్యూ, పెద్ద రాదంతం జరిగిపోయింది. మొత్తానికైతే ఇప్పటి నుంచి ఎలాంటి పర్మిషన్లు కూడా ఇవ్వమని అని చెప్పిన తర్వాత ఇప్పుడు టాలీవుడ్ మొత్తాన్ని కూడా ముంచేసావు కదరా పుష్పరాజ్ అనే విధంగా అందరు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ మొత్తానికి కూడా ఇది ఒక మైనస్ పాయింట్. ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చినా, ఎంత పెద్ద హీరో వచ్చినా, వాళ్ళ కనీసం టికెట్ల పెంపు విషయంలో కొంచెం హైక్ ఇవ్వకుండా అండ్ బెనిఫిషియల్ పర్మిషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కూడా అది ఒక మైనస్ పాయింట్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు దిల్ రాజు గారు కూడా చెప్తున్నారు కదా, నేను మాట్లాడతాను, నేను ఇప్పిస్తాను అన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. లేదు లేదు, మేబీ వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఆయన మాత్రం అది కూడా చెప్పేశాడు. ఇంకా ఏ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వచ్చినా, అది ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా కూడా నేను మాత్రం డెసిషన్ మార్చుకోను. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ముఖ్యం, వాళ్ళ సంక్షేమం ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఎవరు వచ్చి అడిగినా కూడా ఇది మాత్రం ఫిక్స్ అనే విధంగా ఆయన మాత్రం ఫిక్స్ అయి ఉన్నాడు. సరే చూద్దాం మరి.